శిరీష్ గారు నమస్తే అండి. మరి గుంటూరు ఎంపీ అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతారండి వ్యాఖ్యల పట్ల? అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు నిజంగా దగ్గరుంటే చెంప మీద పెట్టి కొట్టాలనిపించేంత దారుణంగా మా ఎంపీ గారు పెమ్మసాని గారి మీద చేశారు. ఈ మాట నేను ఎందుకన్నాను, అంత కోపం ఎందుకు వచ్చిందంటే, ఎన్నో సంవత్సరాలుగా ఆ బ్రిడ్జి ఏదైతే ఉందో శంకర్ విలాస్ దగ్గర బ్రిడ్జి గతంలో 2014 నుండి 19 వరకు మా ప్రభుత్వ హయాంలోనే దానికి ఒక రూపకల్పన జరిగింది. కానీ ఆ తర్వాత వేరియస్ రీజన్స్ ఆగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ఆ మాట కూడా ఈ అంబటి రాంబాబు గారే చెప్పారు. కానీ ఆయన చెప్తూ గతం టీడీపీ హయాంలోనే రూపకల్పన జరిగింది, కానీ ఆ తర్వాత వచ్చింది ఎవరు? 19 నుండి 24 వరకు ఉంది మీరు కదా. కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే ఆయన చాలా ఘాటు, మీరు ఎంతవరకు విన్నారో తెలీదు, చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. 3 ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ డమ్మీలే కానీ, కాబట్టి పెమ్మసాని గారిని అన్నట్లుగా మాట్లాడారు. మరి మా ఎమ్మెల్యేలను అన్నారు కదా, మరి 19 to 24 వరకు ఉంది మీరే కదా, టీడీపీ హయాంలో రూపకల్పన జరిగిందన్నారు కదా. దాని గురించి ఒక విధానాన్ని ఈ విధంగా కట్టాలని చెప్పి 167 కోట్లకో ఏమో ప్రతిపాదించారు, కానీ తర్వాత ఆగిపోయిందని చెప్పారు. మరి ఆ తర్వాత 19 to 24 వరకు మీరు ఉన్నప్పుడు మీరు చేసింది ఏంటి? మీరు డమ్మీలా, మీ ఎమ్మెల్యేలు డమ్మీలా, లేకపోతే మీ సీఎం డమ్మీనా? అంటే ఒక్క మాట అండి, ఇక్కడ వీళ్ళ సీఎంకేమో పాపం అంబటి రాంబాబు గారికి ఏమో సంజనానా సుకన్యనా అనుకుంటూ ఆయన బిజీగా ఉన్నారు. ఇకపోతే వాళ్ళ సీఎం ఏమో కోల్చడం తప్ప కట్టడం తెలియదు. అసలు ఆ కట్టడం ఆయన వల్ల కాదు, కాబట్టి ఆయన ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా ఆయన మిగిలిపోయారు. కాబట్టి పాపం ఈయన కూడా 19 to 24 అసలు ప్రస్తావించలా. ఇకపోతే ఇప్పటి విషయానికి వద్దాం, పెమ్మసాని గారిని మీద మాట్లాడిన వ్యాఖ్యల విషయానికి వద్దాం. ఏమన్నారు? పెమ్మసాని గారిని ఒక అపర మేధావనాలో అన్నారు. నేను చెప్తున్నాను, టీడీపీలో ఒక అధికార ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను. ఎంపీ గారు మేధావే, ఓకే, ఫిక్స్ అయిపో అంబటి రాంబాబు. ఇకపోతే ఆయన 100 కోట్లు సేతుబంధు కింద 100 కోట్లు తెచ్చి, కేంద్ర ప్రభుత్వం 100 కోట్లు తెచ్చి చేతులు దులుపుకోవడం కాదు, అది కాదు ఇది కాదని ఏదేదో వాగారు. ఆయన 100 కోట్లైనా తెచ్చారు. మీరు కనీసం 5 సంవత్సరాలు 1 కోటైనా తేగలిగారా కేంద్ర ప్రభుత్వం నుండి? మీ వల్ల కాలేదు కదా. కాబట్టి పెమ్మసాని గారు మేధావి, మీరేంటో మీరే తేల్చుకోండి. అంటే డబ్బు ఉందన్న అహంకారం కూడా పెమ్మసానిలో కనిపిస్తుందని చెప్పేసి కూడా అంబటి రాంబాబు మాట్లాడాలని ఎలా చూస్తారు? డబ్బుందని అహంకారం అని అన్నారు, ఓకే, డబ్బు ఉంది, కానీ మీ నాయకుడిలాగా ఆర్థిక నేరాలకు పాల్పడి, అక్రమాలకు పాల్పడి, తల్లిని చెల్లిని పక్క రాష్ట్రాలకు తరిమేసి, ఏది ఆస్తుల కోసం డబ్బు కోసం తల్లిని చెల్లి పక్క రాష్ట్రాలు తరిమేసిన చరిత్ర కాదు పెమ్మసాని గారిది. చట్టపరంగా ప్రతిదీ కూడా చట్టబద్ధంగానే సంపాదించారు, చట్టబద్ధంగానే ఆయన ఇప్పటికీ ఉంటున్నారు. ఆయన డబ్బు విషయంలో మీరు ఇంకా ఏదో మాట్లాడాల్సిన అవసరం లేదు. అసలు మాట్లాడే అర్హత వైసీపీ నాయకులు ఎవరికీ లేదు. ఎందుకంటే డబ్బు ఉంది అన్న అహంకారమే ఆయనకు ఉంటే, దేశ విదేశాల్లో వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ ఆయన. అలా పేరు గడించినటువంటి పెమ్మసాని గారు ఈ రాష్ట్రంలోకి మన దేశం మీద ఉన్న మమకారంతో, మన రాష్ట్రం మీద ఉన్నటువంటి అభిమానంతో, మా రాష్ట్రానికి అందున మా ప్రాంతానికి ఏదో చేయాలన్న తపనతో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. మీరన్నట్లు ఆయన డబ్బు ఉంది అహంకారం ఉందంటే ఇక్కడికి వచ్చి మీలాంటి ఆబోతులతో మాటలు అనిపించుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. ఇకపోతే ఈయన ఇంకో మాట అన్నాడండి, రౌడీలాగా బిహేవ్ చేస్తున్నారని. రౌడీలాగా కాదు, రాజాలాగా బిహేవ్ చేస్తున్నారు పెమ్మసాని గారు. దానికి ఉదాహరణ నేను చెప్తాను. దర్జాగా వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ను 100 కోట్ల ఫండ్ తెచ్చారు. మీ వల్ల కానటువంటి శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనులని ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తూ అక్కడ పనులు చేపిస్తున్నారు. రేపో మాపో అది కంప్లీట్ అవబోతుంది. ఇకపోతే రౌడీలాగా అన్న మీ మాటకి నేను సమాధానం చెబుతాను. రౌడీలు అంటే ఎవరో తెలుసా? అంబటి రాంబాబు, మీ నాయకుడు అవినాష్ ఉన్నాడు కదా, గొడ్డలి వేటితో బాబాయిని చంపి గొడ్డలి వేటితో వేసినటువంటి వాళ్ళని రౌడీలు అంటారు. ఇకపోతే మీ నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరాలకు పాల్పడి రౌడీజాన్ని గుండాయిజాన్ని విచ్చలవిడిగా ప్రోత్సహించారు. దానికి ఉదాహరణ నేను చెప్తాను. మీ జోగి రమేష్ అండ్ అవినాష్ వీళ్ళు ఇళ్ల మీదకు దాడులు, పార్టీ ఆఫీసులను బద్దలు కొట్టడం, వీధి రౌడీల్లాగా రౌడీయిజం, గుండాయిజం, వీధి గుండాల్లో ఆకు రౌడీలు వేసుకొచ్చి పార్టీ ఆఫీసును బద్దలు కొట్టారు. దీన్ని రౌడీయిజం అంటారు. రౌడీలను పెంచి పోషించే చరిత్ర మీది.
కానీ ప్రజలకు సేవ చేసే చరిత్ర పెమ్మసాని గారిది. ఎందుకంటే పెమ్మసాని గారు ఇప్పుడు 24 నుండి మీకు ఎంపీగా అని రాష్ట్ర ప్రజల్లో ఉన్న వాళ్ళకి తెలిసేమో, కానీ అంతకుముందు నుండే గత 10 సంవత్సరాల నుండి నీరు లేనటువంటి ప్రాంతానికి వాటర్ సప్లై చేస్తూ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన ప్రజాసేవ చేస్తున్నటువంటి వ్యక్తి. ప్రజాసేవ చేసేటువంటి చరిత్ర పెమ్మసాని గారిది. వీధి రౌడీలాగా ప్రవర్తించేటువంటి చరిత్ర మీ నాయకుడు మీది. అంటే ఇదే కనుక కొనసాగితే కనుక 2029లో చాచిపెట్టి కొడతారు ప్రజలందరూ కూడా. ఇప్పటికే వీళ్ళ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, అంబటి రాంబాబు ఒకవైపు నిత్యం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. ఎలా చూస్తారు దీన్ని? 2024లో జనాలు ఎవరికి చాచి పెట్టి కొట్టారు? ఎవరికి చాచి పెట్టి కొడితే 11 వచ్చినాయి, అది గుర్తు తిరగండి. ఎందుకు 11 వచ్చినాయి అది గుర్తు తిరగండి. చంపదెబ్బ ఎందుకు కొట్టారు అది చూసుకోండి మీరు ముందు. ఒకవేళ ఎదుటి వాళ్ళ వైపు చూపించేప్పుడు 4 వేలు మనల్ని చూపిస్తున్నాయి అనేది గుర్తు తిరగండి. ఆబోతి రాంబాబు వయసు పెరగంగానే సరిపోదు. సారీ అంబటి రాంబాబు గారు. ఎందుకంటే లేచిన దగ్గర నుండి వీళ్ళకి సంజన, సుకన్యాన, అంజన అరగంట గంట ఈ ఉద్యోగాల మీదే కదా మీరు బిజీగా ఉండి రాష్ట్రాన్ని గాలి కొదిలేసి రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేసి భావితరాల భవిష్యత్తుని అధపాతాలను తొక్కేసింది మీరు కదా. మీరా ఇప్పుడు పనిచేసే ఒక నాయకుడు ఈ గుంటూరు జిల్లాకి వచ్చారు, కష్టపడి నిరంతరం ప్రజా సమస్యల కోసం ప్రజలతో ఉంటున్నారు. ఢిల్లీలో పార్లమెంట్, అక్కడ పార్లమెంటుకి వెళ్తారు, ఇక్కడికి వచ్చేసి వెంటనే మళ్ళీ ఇక్కడ ఉంటారు. ఆయన పొద్దున్న 7 గంటల నుండి ప్రజా సమస్యల కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి పెమ్మసాని గారు. ఇలాంటి వ్యక్తి నిజంగా గుంటూరు ప్రాంత ఎంపీగా రావడం నిజంగా మేము చేసుకున్న అదృష్టం. అలాంటి ఒక వ్యక్తిని నీకు చేతనైతే నీ వయసుకు తగ్గటువంటి విలువ ఏమైనా హుందాతనంగా వ్యవహరించాలనుకుంటే కాస్త అప్రిషియేట్ చేయి. లేదు అంటే కాస్త నోరు మూసుకొని ఇంట్లో కూర్చో. అంతేగాని నోరు ఉంది కదా అని చెప్పి ఆబోతులో ఊరి మీద పడిపోయినట్టు ఇష్టం వచ్చినట్టు వాగారనుకో రాజకీయ సమాధి కడతారు ప్రజలు. జాగ్రత్త.